అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ యొక్క మీటింగ్ లో వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. స్టార్టింగ్ ప్రేయర్ తో మనం యొక్క మీటింగ్ ని ఆరంభిస్తాము. స్తోత్రం ప్రభా, పరిశుద్ధ తండ్రి, దేవా యేసు ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రభా మరి మీ యొక్క సన్నిధిలోకి మేము వచ్చినాం తండ్రి. ప్రభా మరి నాయన మా యొక్క ఆరాధన మీరు దిగండి ప్రభా నా తండ్రి. అయ్యా మరి మీరే మహిమ పొందండి తండ్రి. వాక్యం చేత మాతో మాట్లాడండి ప్రభా. మమ్మల్ని అందరినీ బలపరచండి తండ్రి. అయ్యా మాకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. వచ్చిన వాళ్ళందరినీ కూడా బలపరచండి ప్రభా. దేవ మరి ఆశీర్వించండి ప్రభా. రాని వాళ్ళ ప్రకారం నడిపించండి ప్రభా. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. అయా ప్రభా మా తండ్రి మాకు చేసిన ప్రతి మేలులకే మాకు ఇచ్చిన గొప్ప రక్షణకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. అయా మాకెంతో గొప్ప తండ్రి భాగ్యం ఇచ్చినారయ్యా, నీకు వందనాలు తండ్రి ప్రభా. మరి నాయన తండ్రి ఒక ఇచ్చిన అవకాశం బట్టి నీకు ఎంతో కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. అయా ప్రతిరోజు మేము వింటున్నా ప్రతి వాక్యం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మమ్మల్ని బలపరిచిన దాన్ని బట్టి నీకు వందనాలు, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. దేవాది దేవాది తండ్రి ప్రభా, మేము ఎక్కడ చూసిన ప్రభా, ఎక్కడ చూసిన తండ్రి ప్రభా మరి పాపం విస్తరించి ప్రభా భయంకరమైన రోజులలో మేము ఉన్నాము తండ్రి. కాబట్టి ప్రభా మరి నైనా ప్రతిరోజు ప్రభా మీ వాక్యం విని బలపడులాగిన తండ్రి మాకు ఇచ్చిన అవకాశం నీకు ధన్యతని బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా నా తండ్రి మరి ప్రతి చోట ప్రభా తండ్రి అయా ప్రభా మీ వాక్యం దాన్ని ప్రకటింపబడలాగిన సహాయపడండి దేవా. అయా మీరు ఆకలి త్వరగా ఉంది కాబట్టి ప్రభా మేము సిద్ధపడి ఉండాలి దేవా. అనేకులను మేము సిద్ధపరిచే పిల్లలుగా మమ్మల్ని తయారు చేయలేదు దేవా. యేసు ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. అయా ప్రభా మరి నైనా మా దేశం అంతా స్వార్థ రక్షణ జరిగించండి ప్రభా. అందరూ రక్షణ పొందులను దర్శించండి ప్రభా. ఈ దేశం మీద ప్రభా మీకు ఆత్మని కుమరించండి దేవా. యేసు ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. దేవా ప్రభానికే వందనాలయ్యా రాజా తండ్రి. మరి నాయన ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి వారిని కూడా ప్రభా కృపలో భద్రపరచండి దేవా. యేసు ప్రభా దేవా మరి యొక్క వాక్యాలు వింటున్న వారిని కూడా ప్రభా ఆశీర్వదించండి దేవా. అయానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవాది దేవా తండ్రి ప్రభా మా ప్రతి ఒక్క బలహీనత నుంచి మాకు విడుదల కలిగించింది ప్రభా తండ్రి. మీ ప్రతి వాక్కునకు లోబడి నడుచుకునే మనసు మాకు అనుగ్రహించిన తండ్రి. తండ్రి ప్రభా ప్రతి దాంట్లో మేము తండ్రి కరెక్ట్ గా ఉండలాగానే తండ్రి మాకు సహాయపడండి నైనా దేవా. యేసు ప్రభా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇంత భయంకరమైన దినాలను కూడా ప్రభా మా అందరికీ తోడైనారు. మీ కృపలు మేము భద్రపరిచి కాచి కాపాడి ప్రభా ఇక సన్నిధిలో మమ్మల్ని పెట్టినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. వేలాది స్థుతులయ్యా తండ్రి ప్రభా. వందనాలయ్యా రచ్చ తండ్రి. ఏమి ఇచ్చినా మేము రుణం తీర్చుకోలేము దేవా. అయా మమ్మల్ని అంతగానో ప్రేమించినారు యేసు ప్రభా. నీకు స్తోత్రం తండ్రి రాజ. అయా నా తండ్రి ప్రభా శత్రు బలం అంతటి మీద మాకు అధికారి మేము మీ సేవలో నడిపించని వాడుకుని ప్రభా. అయా బంధకులో ఉన్న ప్రతి వారిని మేము విడిపించాలని మమ్మల్ని బలపరచని దేవా. యేసు ప్రభా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అయానికి వందనాలయ్యా రచ. అయా దివా ఈ ఆరాధన అంతట్లో ప్రభావ మీకు పరిశుద్ధాత్మ నడిపి దయచని వాక్యం చేత మాతో మాట్లాడి బలపరిచి స్థిరపరిచి ప్రభావ మీరు అక్కడికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. సుజాతక్క పాట పాడతాను. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రభుని స్తుతిస్తూ ఒక పాట పాడుతున్నాము. మన పాపము మన రోగము యేసు సిలువలో మోసెను, కల్వరి సిలువలో సాతాను సైన్యము కూల్చివేసెను. మన పాపము మన రోగము యేసు సిలువలో మోసెను, కల్వరి సిలువలో సాతాను సైన్యము కూల్చివేసెను. మన పాపము యేసు రక్తములో ముద్రించిన వారు, ఆ యేసు రక్తములో ముద్రించిన వారు బూర ఊదగానే లోకపు పునాదులదిరెన్, లోకపు పునాదులోనికెన్. మన పాపము మన రోగము యేసు సిలువలో మోసెను, కల్వరి సిలువలో సాతాను సైన్యమున్ కూల్చివేసెను. మన పాపము విజయము పొందిన రాజు సైన్యముల ముందు నిలచే, ఆ విజయము పొందిన రాజు సైన్యముల ముందు నిలచే. భయము ఏల మనకు, జయము మనదే నిత్యం. భయము ఏల మనకు,
నిత్యం మన పాపము సకల వాయిద్యములతో ఆయన విజయము పాడి ఆ సకల వాయిద్యములతో ఆయన జయమును పాడి సంతోషగానములతో పరిశుద్ధుల మధ్య నిలతం సంతోషగానములతో పరిశుద్ధ మధ్యలో నిలచన్ పరిశుద్ధుల మధ్య నిలచన్ మన పాపము మన రోగము యేసు సిలువలో మోసెను కల్వరి సిలువలో సాతాను సైన్యమున్ కూల్చివేసెను మన పాపము శత్రు సమూహములను ఎర్ర సముద్రములో ఆ శత్రు సమూహములను ఎర్ర సముద్రములో ముంచివేయబడగా శత్రు క్రియలికలేవు ముంచివేయబడగా శత్రు క్రియలికలేవు శత్రు క్రియలికలేవు మన పాపము మన రోగము యేసు సిలువలో మోసెను కల్వరి సిలువలో సాతాను సైన్యమున్ కూల్చివేసెను మన పాపము జయము 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 ఎల్లవేళల జయము ఆ జయము 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 ఎల్లవేళల జయము యేసు నామమునకే ఎల్లవేళల జయము యేసు నామమునకే ఎల్లవేళల జయము ఎల్లవేళల జయము మన పాపము మన రోగము యేసు సిలువలో మోసెను కల్వరి సిలువలో సాతాను సైన్యము కూల్చివేసెను మన పాపము. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్. క్యాథరిన్ సిస్టర్ వాక్యం షేర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. సిస్టర్ వాయిస్ క్లారిటీ ఉందా సిస్టర్? వినిపిస్తుందా? ఓకే సిస్టర్. బ్రదర్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు సాయంకాలంలో దేవుడి ఆరాధన మనమంతా గడుపుతున్న బట్టి విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రము. ఈరోజు వాక్యం చేసుకుందాము. ఈరోజు పౌలు భక్తుల నుంచి మనతో దేవుడు కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాడు. మరి పౌలు తన బిడ్డల కోసము తన హృదయం ఏ విధంగా ఉన్నది అనేదే ఇక్కడ ఈరోజు అంశము. తన బిడ్డలకు అనేకమైన విషయాలు తెలియజేయనికి మరి పౌలు పడుతున్న దాని ప్రాయసము మరి ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రోమరాసిన పత్రిక 9వ అధ్యాయము ప్రార్థన చేసుకుందాము. స్తోత్రంనైనా పరిశుద్ధుడా, మహిమోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవంగల తండ్రి నీకే వందనాలు ప్రభా. ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకే కోట్లాది వందనాలు స్తోత్రము నాయన. ఇంతమందికి ధన్యత లేదో ప్రభా, అందరికీ కలిగ చేయండి తండ్రి. వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ రక్షణకు నడిపించండి, నీ కృపలో భద్రపరచండి దేవా. తండ్రి నీకు స్తోత్రం నాయన. ప్రభా నీకు వందనాలు దేవా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించినావు ప్రభా. పొద్దున్న నుంచి రాత్రి మమ్మల్ని కాచి కాపాడినావు, భద్రపరచ దేవా. నీకే కోట్లాది వందన లెక్క నేను స్తోత్రం నాయన. మా తలంపులు క్రియలు చూపులు ఎక్కడన్నా పాపం క్షమించమని సంధిలో అడుగుతున్నాం నాయన. దేవానికి వందన స్తోత్రంలో నాయన. తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించినవు, రక్షించినవు, కాచి కాపాడి భద్రపరిచిన దేవానికి వందనాలు. ఈ రోజు వాక్యానికి నిలబెట్టిన విధాన్ని బట్టి నీకు స్తోత్రం. మాకు అర్హత లేని బిడ్డలం ప్రభావ మాకు కలగ చేసిన దేవానికి వందనాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి రక్తం కార్చిన దేవానికి స్తోత్రంలో చెల్లిస్తాం. వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి. ప్రతి ఒక్క మహిమను నీకే చెల్లిస్తూ నజడని యేసుక్రీస్తు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రోమా రాసిన పత్రిక 9వ అధ్యాయము 1వ వచనం చూసుకుందాము. ఇక్కడ పౌలు హృదయము గురించి మాట్లాడుతున్నాడు. తన హృదయంలో తనకు ఒక బాధ, ఒక వేదన ఇక్కడ తెలియజేస్తా ఉంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు పౌలు?
9వ అధ్యాయము, రోమ రాసిన పత్రిక 9వ అధ్యాయము 1వ వచనంలో, నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదన కలవు. చూడు, ఆయనకి ఏమో ఉందంట, పౌలుకి చాలా దుఃఖంగా ఉందంట. తన హృదయంలో ఏమో ఉందంట, నా హృదయంలో మానని వేదన కలవు. ఆయనకి ఏమో ఉందంట, చాలా దుఃఖము. ఆయన ఏ విధంగా దుఃఖపడుతున్నాడు? తన బిడ్డల కోసము కదా. తనకి మరి అనేకమైన విషయాలు ఆయన కుమ్మరించుకోవాలా. దేవుడు మరి ఆయన అనేకమైన విషయాలు బయలుపరిచినాడు పౌలుకి. మరి ఆయన మరి ఆ దుఃఖంతో ఉన్నాడు, చాలా వేదన ఆయన పొంగుతా ఉంది. చూడు, ఏం చెప్పుకోలేకపోతాడు. పరిశుద్ధాత్మ దేవుడు వేధిస్తా ఉన్నాడు లోపల, మరి బోధించాలా. చూడు, దేవుని బిడ్డలు ఆత్మ అదే విధంగా ఉంటది, దుఃఖంతోని వేదనతో ఉంటది. ఎప్పుడు వచ్చిన దుఃఖం. ఎందుకు అంటే మరి ప్రజలు నశించడము దేవునికి ఇష్టం లేదు. చూడు, దేవుని బిడ్డల హృదయం కూడా అదే విధంగా ఉంటది. మరి ఈయన కూడా అదే వేదన. చూడు, నాకు బహు దుఃఖమును నా హృదయములలో మానని ఒక వేదన కలవు. ఆయనకి ఎట్లా ఉందంటే, తన హృదయంలో ఏ వేదన ఆయనకి మాంతలేదు. ఆ బాధ అనేది, కలవరం అనేది పోతలేదు. చూడు, తన బిడ్డలకు తెలియచేయాల సత్యము. చూడు, మరి సంఘానికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతా ఉన్నాడు ఆయన ద్వారా. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడుట లేదు. ఇక్కడ అబద్ధం ఆడుట లేదు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడుట లేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుని కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రహసుడనై ఉండగోరుదును. ఎవరైనా ఈ విధంగా ప్రార్థన చేయగలుగుతారా? ఎవరైనా మనసులో అనుకుంటారా? చూడు, ఎవరి కొరకు అంటున్నాడు ఆయన. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. చూడు, దేవుని ఆత్మ ఆయనను ప్రేరేపిస్తా ఉంది. తన మనస్సాక్షి కూడా ఏ విధంగా ఉంటుందంట, సాక్ష్యం ఇస్తా ఉంది. చూడు, ఈరోజు దేవుని ఆత్మ మన ఆత్మ ఏకం కావాల. చూడు, దేవుడు పరిశుద్ధాత్మను ప్రతి ఒక్క బిడ్డకు ఆవేదన ఎప్పుడు ఉంటది కదా. దేవుడు మాట్లాడుతూ ఉంటాడు కదా, దేవుడు తన బిడ్డలతో మాట్లాడుతూ ఉంటాడు. అది దుఃఖము గలది. ఎంత దుఃఖం అంటే అది దేవుడి పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నప్పుడు మనం ఆపలేము కదా, మనం ఏమి చెయ్యలేము, మనం కంట్రోల్గా ఉండలేము. దేవుని ఆత్మ ప్రేరేపిస్తా ఉంటది. అది ఏ విధంగా చెయ్యాలి, ఏ విధంగా చేయాలని మనకు ఒక వేదన కలుగుతా ఉంటది. అయితే ఇక్కడ క్రీస్తు కూడా మరి తన బిడ్డతోని మరి పౌలు భక్తులతోని మాట్లాడుతా ఉన్నాడు. మీతో మాట్లాడుతున్న మాటలు నాలో పరిశుద్ధాత్మ వేధిస్తా. చూడు, నాకు బహు దుఃఖంగా నా హృదయంలో మానని వేదన, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను. అయితే పరిశుద్ధాత్మ యందు చూడు, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. చూడు, దేవుని ఆత్మ ఆ విధంగా ఉంటది. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ యందు నా మనసాక్షి నాతో సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రహసుడై ఉండబోరుదును. చూడు, అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మరి చూడు ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే, మరి ఆయన త్యాగం చేసుకుంటా ఉండు తన బిడ్డల గురించి. చూడు ఏ విధంగా అంటే, పౌలు ఇక్కడ మరి దేవుడు మాట్లాడుతున్నప్పుడు తన దేహ సంబంధులైన సహోదరుల కొరకు మరి ఏం చేస్తున్నాడంట, మరి ఆయన క్రీస్తు నుండి వేరే శాపగ్రస్త గోరుదునే గాని వాళ్ళని ఎప్పుడు కూడా ఇది చేయలేని అంటున్నాడు. అదే దేవుడు అంటున్నాడు. మరి అక్కడ మరి ఆయన పరిశుద్ధాత్మ చేత ఆయన నడిపింపబడతా ఉన్నాడు. తన హృదయమంతా మానని వేదన కలదు. చూడు, అయితే దేవుడు ఎంతగా తన బిడ్డలను ప్రేమిస్తున్నాడు అనేది ఇక్కడ రాయబడ్డది. చూడు, మనం కూడా అదే విధంగా ఆ విధంగా మన హృదయాలు కూడా అదే విధంగా ఉండాలి. చూడు, హృదయంలో ఆయనకు అంత వేదనగా ఉంది. తన పరిశుద్ధాత్మ యందు ఆయన ఆ విధంగా నడిపింపబడతా ఉన్నాడు. చూడు, ఆయన సాక్ష్యం ఇస్తా ఉంది. చూడు, తన దేహం కూడా తన దేవునితో పరిశుద్ధాత్మ చేత మరి తన దేహం కూడా మరి ఎట్లా ఉన్నాడంట, దేహ సంబంధులను కూడా ఆయన వదులుకుంటున్నాడు. చూడు, అంతే అన్ని ఆయన ఎట్లా ఉంటున్నాడంట, వాళ్ళని వదులుకోలేక తను తాను ఏం చేసుకుంటున్నాడంట, శాపగ్రహసుడనై కోరుదును నేను. తను తానే ఆయన ఆ విధంగా కోరుకుంటా ఉన్నాడు, ఎదుటి వాళ్ళని ఏం చెయ్యలేక. చూడు, పరిశుద్ధాత్మ దేవుడు తన బిడ్డలకు అనేకమైన విషయాలు తెలియజేస్తా ఉంటాడు.
ఎందుకు అంటే ఈ భయంకరమైన దినాలు ఈ రోజు తన బిడ్డల కోసము మనము ఈ విధంగా ఉండాలా, మనము ఈ లోకము రాత్రింబగలు దేవుని కొరకు మనము ఈ విధంగా ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆయనకు హృదయంలో అన్ని బాధలున్నా ఆయనకు ఈ దేవుని కొరకు త్యాగంగా జీవించిండు కదా. ఈ లోకం త్యాగం చేసుకొని ఆయన ఈ లోకంలో అనేక మందికి సువార్తను ప్రకటించిండు పౌలు. అందుకే ఆయన ప్రతి ఒక్క దేహ సంబంధులను కూడా తను వదులుకొని తాను తానే యుక్తినిగా చేసుకొని మరి ఎట్లా చేసిండట, ప్రజల కొరకు సేవ చేస్తూ వచ్చిండు. మరి అదే విధంగా 4వ వచనంలో వీరు ఇజ్రాయిలు దత్తపుత్ర ఆత్మను మహిమను నిబంధనను ధర్మశాస్త్రం ప్రధానంగా అర్చన చారుదులుగును వాగ్దానము వీరిది. చూడు ఇజ్రాయేల్ వీరందరూ ఎట్లున్నారట, ఇజ్రాయిల్ వీళ్ళందరూ కూడా ఈ ప్రకటిస్తున్నప్పుడు పౌలు మరి రోమాలో ఎట్లా ఉన్నారంట, వీళ్ళందరూ ఇజ్రాయేల్ ప్రజలు దత్తపుత్ర ఆత్మను మహిమను నిబంధనను దేవుడు ఎట్లా చేసినాడంట వాళ్ళని. వీరి వాగ్దానాలు ఎట్లా ఉన్నాయంటే, వీరి ఇజ్రాయిలు దత్తపుత్ర ఆత్మను మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానను అర్చన చారదులను వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు శరీరము బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి దేవుడై ఉండి నిరంతరము స్తోత్రహారుడై ఉండెను. ఆమేన్. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు కదా. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంట, మరి వీళ్ళందరూ కూడా మరి దేవుని కొరకు దేహ సంబంధులైన కొరకు కూడా ఈయన క్రీస్తు వేరే శాపగ్రస్తం ఉండి కోరి కూడా వీరి ఇశ్రాయేలు వీళ్ళు దత్తపుత్ర ఆత్మను మహిమయు నిబంధనలు ధర్మశాస్త్ర ప్రధానాలు వీళ్ళన్ని ఆచారాలు చేసుకుంటూ ఉండి వాగ్దానాలు వీళ్ళ వాగ్దానాలు ఏమైనాయో పాత నిబంధనల్ని ఆచారాలు చేసేవాళ్ళు. కానీ దేవుడు పితరులు వీరివి శరీరాన్ని బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి ఉండి మరి దేవుడై ఉండి నిరంతరము స్తోత్రహరుడై ఉన్నాడు. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, అది నెరవేర్చబడాల. అందుకే దేవుడు మరి అక్కడి నుంచి మరి పితరుల నుంచి వచ్చిన శరీరం బట్టే క్రీస్తు వీరిలో పుట్టేను. యూదా మతస్థుల నుంచి మరి దేవుడు పుట్టాల్సి వచ్చింది. అందుకే దేవుడు మరి ఇక్కడ పౌలు వీళ్ళకి ఈ సంఘంలో ఉన్న వారందరికీ తెలియజేస్తూ తీసుకొని వస్తా ఉన్నాడు. చూడు ఆయన కూడా ఒక యూదా మతస్థుడిలాగా జీవించిండు. రోమియుడు అయ్యిండి యూదాలో ఉన్న ఆచారాలన్నీ చేసుకుంటూ మరి ప్రతి ఒక్కరిని హింస చేసుకుంటూ వస్తాడు పౌలు. మరి ఈయనకి ఎప్పుడైతే ఆయన నేత్రాలు తెరవబడతాయో అప్పుడు ఆయనకు ఒక ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు ఆయనని ఏం చేస్తున్నాడంట, ఆయనకు ఒక దుఃఖంగా హృదయంలో చూడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు ఒక భారంగా పెట్టిండు. అది ఆయన మరి రోమియుడై ఉండి యూదా మతస్థుడిలాగా అన్ని ఆచారాలు చేసుకుంటూ మరి వీళ్ళకు తెలియజేస్తా ఉన్నాడు. వీళ్ళకి ఏ విధంగా తెలియచాలా, యేసు ప్రభు నుంచి ఏ విధంగా నేను సత్యాన్ని ప్రకటించాలని పౌలు వీళ్ళకి అనేకమైన విశదీకరించి చెప్పనీకి దేవుడు మరి ఆయన దుఃఖంలో బాధ కలుగుతా ఉన్నది కదా. ఆయన దుఃఖం కలుగుతా ఉంది, హృదయంలో మానని వేదన కలుగుతా ఉంది. ఎవరు వింటారు ఆయన మాట, ఎవరు కూడా వినలేరు కదా. మరి పౌలు కూడా చంపనీకి వెనుకకు పడలేదు వాళ్ళు కదా. ఎట్టి విషయంలో అయినా కూడా ఆయనను కూడా చంపాలని చూసిండ్రు. కానీ దేవుడు ఆయనని తప్పిస్తా ఉన్నాడు. చూడు ఆయన సత్యం ప్రకటించాలా. వీళ్ళ వాగ్దానాలన్నీ పితరుల నుంచి వస్తున్న అన్ని ఆచారాలు ధర్మశాస్త్ర ప్రధానమైన ఆచారాలన్నీ వీళ్ళు వాగ్దానం కలిగినవన్నీ ఈ ఆచారాలు చేస్తూ వీళ్ళు ఉండేవాళ్ళు. కానీ దేవుడు ఇవన్నీ చూసి వీళ్ళ నుండి శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు కదా. దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, దేవుని చెప్పిన మాట అది నెరవేర్చబడాల కదా. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. చూడు ఇజ్రాయేల్ సంబంధులందరూ ఇజ్రాయేల్ కారు, అబ్రాహాం సంతానమనంత మాత్రాన అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడును కదా. దేవుడు ఇక్కడ మరి ఆత్మీయక ఇజ్రాయేల్ గురించి మాట్లాడుతా ఉన్నాడు కదా. వీళ్ళందరూ శరీరకంగా ఉండే బిడ్డలు చూడు వీళ్ళ ఆచారాలు చేస్తూ ఉండే. కానీ దేవుడు దేవుని మాట వ్యర్థము కాదు, దేవుడి మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఇజ్రాయేల్ సంబంధులందరినీ ఇజ్రాయేల్ వారు కారు. ఎందుకు అంటే వాళ్ళు ఈ లోక ఆచారాలు చేస్తూ కదా దేవుణ్ణి కదా నిజమైన దేవుని వాళ్ళు కదా యేసు ప్రభుని సిల్వకేస్తా వచ్చిండ్రు. అందుకే అబ్రాహాం సంతానమైనంత మాత్రాన చేత అందరూ పిల్లలు కారు గాని
ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును. అనగా శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు కదా, అవి వాగ్దానం సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడెను. ఎవరైతే శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు కదా. ఈ రోజు శరీరక సంబంధమైన ఎంతమంది చేయగలుగుతున్నారు కదా. ఈ శరీరము శరీర సంబంధమైన పిల్లలమని మనము అనుకుంటున్నాము కదా. ఈ లోకంలో ఇజ్రాయేల్ ప్రజలని వాళ్ళని వీళ్ళని మనము అందరూ చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ వాగ్దానం చేయబడ్డదే కదా. కానీ వాగ్దాన సంబంధమైన పిల్లలు సంతానం అని ఎంచబడదము. దేవుడు హృదయాలతో మాట్లాడే దేవుడు కదా. ఆ ఆత్మ సంబంధమైన పిల్లల గురించి మాట్లాడుతున్నాడు, శరీరక సంబంధమైనది కాదు. దేవుడు అబ్రాహాంకు చేసిండు, ఇస్సాకు చేసిండు, యాకోబు చేసిన వాగ్దానము అవన్నీ కూడా తన పితరుల నుంచి తీసుకొని దేవుడు తీసుకొస్తున్నాడు. కానీ ఆ వాగ్దానాన్ని ఇజ్రాయేల్ ప్రజలు మర్చిపోయినారు. ఆ యేసు ప్రభుని నిజమైన దేవుని విడిచిపెట్టేసి మర్చిపోయి చూడు వాళ్ళకి ఇష్టమైన ఆచారాలు చేస్తూ దేవుని సిల్వకిస్తా ఉంటారు. దేవుడు చెప్పిన మాటలు కూడా వాళ్ళకి అర్థం కాకుండా వెళ్ళిపోయినాయి. ఎందుకంటే వాళ్ళ ఆత్మీయ జీవితానంతా కోల్పోయినరు, యేసు ప్రభుని మర్చిపోయిండ్రు కదా. ప్రవక్తలు చెప్పిన ప్రతి ఒక్క ప్రవచనము అని నెరవేర్చుకుంటూ యేసు ప్రభు మరి అక్కడ నుంచి దేవుడు వచ్చినాడు. కానీ అయినా కూడా వాళ్ళు అన్ని మర్చిపోయి దేవుని విడిచిపెట్టి మరి లోకానుసారమైన ఆచారాలు చేస్తూ తీసుకొని వచ్చినప్పుడు ఇక్కడ పౌలు మరి వాళ్ళకు గుర్తు చేస్తా వచ్చిండు 9వ అధ్యాయం, రోమా రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మరి మీరు ఏ విధమైన సంబంధమైన పిల్లలని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. అందుకే శరీర సంబంధమైన పిల్లలు కారు, ఆత్మ సంబంధమైన పిల్లల గురించే మాట్లాడుతున్నారు. అది వాగ్దానం చేయబడ్డ సంబంధమైనది. చూడు ఇక్కడ అందుకే అంటున్న అబ్రాహాం సంతానమైనంత మాత్రాన చేత అందరూ పిల్లలు కారు, కానీ ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు, కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. వాగ్దాన రూపమైన వాక్యం ఇదే, ఈ దట్టికి ఈ సమయమునకు వచ్చెదరు, అప్పుడు శారా కుమారును కలుగును. అంతేకాదు రిబికా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒక్కని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం క్రియల మూలంగా కాక పిలుచు వాణ్ణి మూలంగానే పిలువబడగా, ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలంగా కాక పిలుచు వాణ్ణి మూలంగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టు మేలైనను కీడైనను చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పాను. అందుని గురించి నేను యాకోబును ప్రేమించింది ఏశావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. చూడు దేవుడు వాగ్దానము ముందుగానే తెలియజేస్తూ మరి అబ్రాహాముకు, ఇస్సాకు, యాకోబుకి వాగ్దాన ప్రకారంగానే దేవుడు అన్ని నెరవేర్చు వచ్చింది. కానీ ఇజ్రాయేల్ ప్రజలు మరి ఈ వాగ్దానాన్ని ప్రకారంగా వాళ్ళు జీవించలేకపోయినారు. చూడు దేవుడు ముందుగానే అన్ని బయలుపరుస్తున్నాడు. ఆ వాగ్దానము ఏ విధంగా రావాలి, అబ్రాహాం నుంచి ఇస్సాకు, ఇస్సాకు యాకోబు నుంచి దేవుడు మరి ఏ విధంగా తీసుకొని వచ్చుండు, మరి 12 మంది మరి యూదా నుంచి మరి దేవుడు ఏ విధంగా తెలియజేస్తూ వచ్చినాడు. మరి ఏశావును కాదా దేవుడు మరి ఇక్కడ మరి దేవుడు అంటున్నాడు, రిబెకా తన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలంగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. దేవుడు మరి ఎట్లా అంటున్నాడంట, పెద్దవాడు ఏమంటాడు, చిన్నవానికి దాసుడగును అని ముందుగానే యాకోబుని దేవుడు ఎన్నుకున్నాడు. చూడు ఆ విధంగా దేవుడు వాగ్దానం చేసుకుంటూ తీసుకొచ్చిండు యాకోబుని. చూడు ఆ విధంగా ప్రేమించి మరి వాగ్దానము దేవుడు మరి అక్కడ నెరవేరుస్తా వచ్చిండు. ఇందుని గురించి నేను యాకోబుని ప్రేమించి ఏశావును ద్వేషించి తిని అని అక్కడ వ్రాయబడిన ప్రకారము దేవుడు నెరవేర్చుకుంటూ తీసుకుంటూ వచ్చిండు కదా. అందుకే దేవుడు మరి ప్రతి ఒక్క దాంట్లో వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. మరి ఇదెంత గుర్తు చేసుకుంటూ మరి దేవుడు తీసుకొని వస్తా ఉన్నాడు, వాళ్ళకు తెలియజేస్తా ఉన్నాడు కదా. అయినా కూడా మరి అనేక విషయాలు తెలిసినప్పుడు వాళ్ళు జీవితంలో తీసుకోలేకపోతారు దేవుడు వాగ్దానాన్ని కదా. కొందరు స్వీకరిస్తూ కొందరు అనుమానమిస్తా ఉంటారు, కొందరు అనుమాన పడతా ఉంటారు. కానీ దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మన దేవుడు. అందుకే దేవుని మాట తప్పిపోయినట్లు కాదు, అది నెరవేర్చనికే. అది దేవుడు ప్రతి ఒక్కటి మాట నెరవేర్చనికే లోకానికి వచ్చిండు. కానీ అది మనం గుర్తెరగాల
కానీ ఇజ్రాయేల్ ప్రజలు అందుకే ఆత్మీయ సంబంధమైనది. అందుకే దేవుడు ఆత్మ ఘోషిస్తా ఉంటది తన బిడ్డల పట్ల. అందుకే దేవుడు అంటాడు ఇంకొక విషయము, గలతీ రాసిన పత్రిక పౌలు మరి ఏ విధంగా ఉన్నాడు అనేది ఇక్కడ తెలుస్తుంది. గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చూసి, సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుని వలన దానిని నేను పొందలేదు, నాకెవ్వడను దాన్ని బోధింపనే లేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచట వలననే అది నాకు లభించినది. ఆయన ఏ విధంగా చెప్తున్నాడు? మరి ఇది ఎవరో మనిషి చెప్పింది కాదు. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త, నేను ప్రకటించిన సువార్తను ఎట్లా చెప్తున్నాడు ఆయన? సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజేస్తున్నాను కదా. మనిషికి ప్రకారంగా నేను చెప్పట్లేదు, యోచన ప్రకారంగా కాదని నేను చెప్పుచున్నాను. మనుషుని వలన దాన్ని నేను పొందలేదు కదా. అది ఆయన ఎట్లా చేసుకున్నాడంట? అది మనుషుని వలన దానిని నేను పొందలేదు, నాకెవ్వడును దాన్ని బోధింపలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలనే అది నాకు లభించెను కదా. అది ఎవరి ద్వారా లభించిందంట? అది యేసుక్రీస్తు ద్వారానే ఆయనకు లభించింది. మరి ఆయనకు ఎవరైనా చెప్పిండ్రా? ఆయన చెప్పినా కూడా విన్నాడా పౌలు? వినలేదు కదా. మూర్ఖంగా ప్రవర్తించిండు. మరి పౌలు ఆ టైంలో సౌలుగా ఉన్నప్పుడు కదా, దేవుడు ఎప్పుడైతే ఆయన కళ్ళు తెరవబడ్డాయో, మరి దేవుడు అనేకమైన విషయాలు దేవుని వలనే ఆయనకు సాధ్యమైనవి. ఈ రోజు మన హృదయాలు కూడా సాధ్యపరచబడాలంటే అది దేవుని వలనే జరగాల. అది మనుషులు చెప్పినది కాదు, అది దేవునితోని మాట్లాడాలా కదా. అప్పుడే కదా దేవుని ఆత్మ నీ ఆత్మ ఏకంగా అయినప్పుడే నీకు అన్ని బయలుపరచబడతాయి. ఎందుకంటే పరిశుద్ధాత్మ నీతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ప్రేరేపిస్తున్నప్పుడు నీకు అన్ని వాగ్దానాన్ని అర్థమైతాయి. దేవుడు మన పట్ల ఏం వాగ్దానం చేస్తున్నాం, మనం ఏది తప్పిపోతున్నాం, ఏది వాగ్దాన ప్రకారంగా మనం జీవించగలుగుతున్నాం, ఆయన సంకల్పం ఏంది, ఆయన చిత్తం ఏమై ఉన్నది, దేవుడు ఏమై ఉన్నాడు, మనకి ఇవన్నీ బయలుపరచబడతాయి. ఎందుకు? ఆయనతో మనము ఆయన ఎప్పుడైతే ఆయన దగ్గర కూర్చొని మనం అడిగినప్పుడే, అది యేసుక్రీస్తు ద్వారా బయలుపరచబడినప్పుడు అది మనకు లభించగలుగుతుంది. అది మేలు. దేవుడు మనకు ఏమేమి ఇయ్యాలనుకుంటున్నాడో, ఈ రోజు నీ హృదయం ఈ పరిస్థితి ఏ విధంగా ఉంది, దేవుని పట్ల ఏ విధంగా ఆసక్తి కలిగి ఉన్న మన హృదయాలని, అది మనం ఎరగాల, అది మనం గుర్తెరగాల. ఈ రోజు దేవునితో మనం ఏకమవుతున్నా, దేవుడినితో మాట్లాడాలనుకుంటున్నాడు, ఈ రోజు దేవునికి బయలుపరచాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను ఎంతగానో ఎదురు చూస్తా ఉంటాడు, మన హృదయాలను ఎదురు చూస్తా ఉంటాడు, మన గడప దగ్గర పొంచుంటాడు అన్ని బయలుపరచాలని. కానీ మన బలహీనతల వల్ల మనం ఏం చేసుకుంటాము? దేవుని దూరం చేసుకుంటాం. అది మనకు అర్థం కాలేదు. ప్రతి వాళ్ళు ఎవరో చెప్పేదాకా మనకు అర్థం కాదు. కానీ ఇక్కడ దేవుడు అంటాడు, ఇక్కడ పౌలు అంటున్నాడు, అది ఎవరి వల్ల సాధ్యమవుతుంది? దేవుని వలనే సాధ్యమవుతుంది. అది మనుషులు చెప్తే అది అర్థం కాదు. మనుషుని వలన దానికి నేను పొందలేదు, కానీ నాకు ఎవ్వడనూ అది బోధింపలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలనే అది నాకు లభించినది. పూర్వమందు యూదా మతస్థుడనైన ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితంగా హింసించి నాశనం చేయించు నా పితరుల పారంపర్య చర్య యందు విశేష ఆసక్తి గలవాడనై ఎట్లా ఉన్నాడంటే, అయినా ప్రతి ఒక్క దాంట్లో యూదా మతస్థుడనై, అంటే యూదంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా వాళ్ళని ఏ ఆచారాన్ని అన్ని చేసుకుంటూ ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో యేసుక్రీస్తు నామం గురించి వాళ్ళందరూ చంపుకుంటే ఉండేవాడు ఈయన కదా, పౌలు భక్తుడు. మరి ఈయన ఈ విధంగా చేసేవాడు. కానీ ఈయనకు పూర్వమందు యూదా మతస్థుడై ఉన్నప్పుడు నేను దేవుని సంఘంను అపరిమితంగా ఏం చేస్తున్నాడు? హింసించి నాశనం చేయించున్నవాడు. చూడు, ఎంత హింసించేవాడు, నాశనం చేసేవాడు. కానీ దేవుడు పట్టుకున్నాడు కదా తన హృదయాన్ని. ఈ రోజు కఠిన హృదయాలను కూడా దేవుడు పట్టుకుంటాడు. మనం ప్రార్థిస్తే వాళ్ళ హృదయాలను కూడా మారుస్తాడు కదా. ఎవరిని కూడా దేవుడు వదిలిపెట్టాడు. ఎందుకంటే దేవుడు భూమి మీద తన బిడ్డ ఒక మనిషి నివాసం చేస్తున్నాడంటే అది దేవుని కొరకే భూమి మీద నివాసం చేయగలుగుతుంది. కానీ తన బిడ్డకు తెలియదు. కానీ మనము ఆ బిడ్డ గురించి ప్రార్థించి దేవుని సన్నిధికి తీసుకొచ్చినప్పుడే దేవుడు సంకల్పము, చిత్తము ఏమైనా దేవుడు బయలుపరచాడు. చూడు, చెప్పే వాళ్ళు కానీ మనం వాళ్ళ కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థించాలా భారం కలిగి. కానీ ఈయన అపరిమితముగా ఏం చేశాడు అంటే హింసించేవాడు, క్షణం హింసించేవాడు, నాశనం చేయొచ్చు నా పితరులు చేసిన పారంపర్య చర్య యందు కదా ఆచారాల నుంచి అన్ని చేసుకుంటూ తీసుకొని వచ్చి విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన మనస్కులైన అనేకుల కంటే యూదుల మతములో
ఆ ఆధిక్యత నొందినవని ఆధిక్యత నొందితినని నా నడవడిని గురించి మీరి వింటిరి. ప్రతి ఒక్కటి కూడా ఆయన గురించి మనము తెలుసుకొని ఉన్నాం. ఎందుకంటే ఆయన చేసే ప్రతి ఒక్క పాపము కదా, నాశనము అన్ని చేసుకుంటూ తీసుకొని వచ్చేవాడు ఈ పౌలు. కానీ ఈ రోజు ఆ దేవుని నుంచే లభించగలుగుతుంది అనేది ఇక్కడ మనకు ఇది ఒకటి తెలుస్తుంది. అది ఎట్లాంటిదైనా కూడా ఆ దేవునికి సమస్తము సాధ్యము. దేవుడు బయలుపరుస్తాడు కదా. నువ్వు ఏ దేవుని వాగ్దానంలో నువ్వు ఏర్పరచబడిని, దేవుని సంకల్పం ఏమున్నది, నువ్వు వాగ్దాన ప్రకారంగా నువ్వు జీవిస్తే అది నీకు ఎట్లాగైనా దేవుడు నీకు బయలుపరుస్తాడు కదా. అది బయలుపరచబడ్డ దేవుని వలనే నీకు సాధ్యమవుతుంది కదా. దేవుడు వలనే నీకు సమస్తము సాధ్యం చేయగలుగుతుంది. ఎందుకంటే దేవుని మాట వ్యర్థమైనది కాదు కదా, అది మాట సత్యమని పౌలు మనకు రోమాస్లో మనం చెప్తూ ఉన్నాడు కదా, చెప్పిండు. అందుకే దేవుని మాట వ్యర్థము కాదు అని పౌలు ఇక్కడ మనకు తెలియజేస్తా ఉన్నాడు. అందుకే అయితే దేవుని మాట తప్పిపోయినట్లు కాదు, అది నెరవేర్చనికే ఉన్నది. కానీ మనమే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి మనం ఏం చేస్తా, గర్విస్తా ఉంటాం ప్రతి ఒక్క దాంట్లో కదా. ప్రతి ఒక్కరిని ఏం చేస్తా ఉన్నామంట, గర్విస్తుంటాం మాటల్లో, దేంట్లో. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో నేను ఎట్లా ఉన్నానో దేవుని వలనే సాధ్యం చేసుకోగలిగిన, నాకు ఎవరు చెప్పినది కాదు. అందుకే దేవుడు ఆయనలో ఉండి ప్రతి ఒక్కటి ప్రేరేపిస్తా ఉన్నాడు, మాట్లాడుతా ఉండు. నేను ఏ విధంగా హింసించి వాడనో ప్రతి ఒక్క దాంట్లో నేను ప్రతి ఒక్కరిని హింసించి నాశనం చేస్తూ తీసుకొని వచ్చిన అంటాడు. కాబట్టి ఇక్కడ దేవుడు మరి మనుషుని వలన దేని వలన మనము పొందలేము కదా. దేవుడి వలన ఈ లోకంలో ఉన్న మనిషి వలన దేని కూడా మనము పొందలేము. అది దేవుని వలనే సాధ్యమవుతుంది. అది యేసుక్రీస్తు ద్వారానే అది బయలుపరచబడుతుంది. నీకు ప్రతి ఒక్కటి బయలుపరచబడాలా అంటే అది యేసుక్రీస్తు ద్వారానే సాధ్యమవుతుంది. నీ హృదయము మరి ఏ విధంగా ఉన్నది, మరి దేవుని కొరకు మనము జీవిస్తున్నామా, దేవుని కొరకు మనము సమర్పించుకుంటున్నామా, మరి త్యాగము మూర్తిగా ఇక్కడైనా జీవిస్తున్నాడని పౌలు చెప్తా ఉన్నాడు కదా. తన ఆచారాలు చేసుకుంటూ మతంలో యూదా మతస్థుడై ఉండి ఈయన ఆచారాలు చేసుకుంటూ ఈ లోకంలో ఉండి ఆయన నాశనం చేసి హింసిస్తుంటే దేవుడు తన సంకల్పం ఏముందో, చిత్తం ఏముందో తనకు అన్ని బయలుపరిచిండు కదా. ఎవ్వరు చెయ్యండిగా ఆయన సేవ అంత గంభీరంగా చేసిండు ఇక్కడ పౌలు చూసినట్టయితే. ఎందుకంటే ఎవరు కూడా అంతగా, అపోస్తుల్లో శిష్యులు కూడా అంతగా ఎవ్వరు చేయనట్టుగా పౌలు చేస్తాడు. ఎందుకు అంటే ఆయనకు అంతగా బయలుపరచబడ్డది. చూడు, ఆయనకు అంతగా దేవుడు అన్ని బయలుపరచండి. ఎందుకంటే ఆయనంత క్రూరుడుగా ఉండే, హింసిస్తుండే మనిషిని, ఒక ఎదుటి మనిషిని. చూడు ఎంతగా దారుణంగా అంటే మనిషిని నాశనానికి తీసుకొని పోతుండే అంతగా ఘోరమైన వ్యక్తి పౌలు. కానీ తన హృదయాన్ని మార్చేసిండు కదా. అది ఎవరి ద్వారా స్వార్థమైంది? ఒక మనుషుని ద్వారా స్వార్థమైందా? సాధ్యమైనదా? సాధ్యం కాలేదు కదా. ఎవ్వరు కూడా చెప్పినా అర్థం కాలేదు. నువ్వు చెప్పినా నువ్వెవరు నాకు చెప్పనీకి అని గర్వించేవాడు. నేను ఆధిక్యత పొందిన వాడిని, నాకు ఎవ్వరు కూడా చెప్పనీకి అర్హత లేదు, అంతగా గర్వించేటోడు ఈ పౌలు. నేను ప్రతి ఒక్క దాంట్లో అన్ని పొందిన వాడిని, అన్ని తెలుసుకున్న వాడిని అని గర్వించేవాడు. కానీ ఈయన ఎప్పుడైతే దేవుడు దర్శించిండో యేసుక్రీస్తు ద్వారానే ఈయనకు అన్ని సమస్తము బయలుపరచబడ్డది కదా. సమస్తము బయలుపరచబడ్డది యేసుక్రీస్తు ద్వారానే. అలాంటి జీవితము మనకు అవసరము అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఈ రోజు నీకు ప్రతి ఒక్కటి సాధ్యపరచబడాలి, ఈ లోకంలో దేవుని మాట నెరవేర్చబడాలంటే దేవుని యందు నీ హృదయాన్ని ఏ విధంగా ఉంది పరిస్థితి కదా. మరి నువ్వు దేవుడి కొరకు ఏ విధంగా జీవించుతున్నావు అనేది కదా. ఇంకోటి వాక్యం చూసుకుందాము పరిశుద్ధాత్మ గురించి. ఇక్కడ కూడా దేవుడు మరి పౌలు భక్తుడు మాట్లాడుతా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు అన్ని చెప్పి తన బిడ్డలకు చూపిస్తా ఉన్నాడు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో మనం ఆయన 6వ వచనము 3వ అధ్యాయము తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. దేవుడు ఇక్కడ ఏమంటుండో, ఇక్కడ పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ
బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించిండంట. ఏ విధంగా కుమ్మరించిండంటే మన నిత్య జీవమును గురించిన నిరీక్షణ బట్టి దానికి వారసులగుటకు. ఈరోజు మనము దేవుని వారసులము అగుటకు మనము దేవుడు అంటున్నాడు ఇక్కడ వారసత్వం గురించి మాట్లాడుతా ఉన్నాడు. మనం ఆయన కృప వలన నీతిమంతా తీర్చబడి నిత్య జీవమును అయితే ఇక్కడ దేవుడు అంటున్నాను ఏమంటున్నంటే మనం ఆయన కృప వలన నీతిమంతులను తీర్చబడి ఎట్లా చేసిందంటే నిత్య జీవమును గురించిన నిరీక్షణ. ఈ రోజు నిత్య జీవం గురించి నీకు నిరీక్షణ బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మన మీద ఎట్లా ఉందంట, యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఆ పరిశుద్ధాత్మను ఆ రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారానే మనకి ఎట్లా ఉందంట, ఆ పరిశుద్ధాత్మ సమృద్ధిగా కుమ్మరించాడు. ఆ పరిశుద్ధాత్మను నువ్వు ఉంటే నీకు ప్రతి ఒక్కటి ఆ వారసత్వం నీకు కలగజేస్తాడు దేవుడు. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనసుంచున్నట్లు నీవి సంగతులను గురించి దృఢంగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. అయితే ఇక్కడ పౌలు అంటున్నాడు, ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఏం చేయాలంట, సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనసుంచున్నట్లు ఈవిని సంగతులను గురించి దృఢంగా చెప్పుచుండవాలని కోరుచున్నాను. దేవుడు ఈ క్రియలను ఎట్లా ఉంటున్నాడంట, విశ్వాసం వల్ల సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనసుంచున్నట్లు నీవికిన సంగతులను గురించి దృఢంగా చెప్పుచుండవాలని కోరుచున్నాను. ఇవన్నీ దేవుడు మనకు నిత్య జీవం గురించిన నిరీక్షణను బట్టి వారసులకు ఈ పరిశుద్ధాత్మ వల్ల దేవుడు ఏం చేస్తుంటే సమృద్ధిగా కుమ్మరించెను కదా. దేవుడు మనకు ఈ పరిశుద్ధాత్మ సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు నువ్వు ఈరోజు విశ్వాసం ఉంచితే సత్క్రియను శ్రద్ధగా చేయుటయందు మనసుంచినట్టు నీవి సంగతుల గురించి ఏం చేస్తామంటే దృఢంగా చెప్పుచుండవాలని కోరుచున్నాను. ఈ క్రియలన్నీ ఈ విశ్వాసం వలన నీ సత్క్రియలు ఈ మంచి క్రియలన్నీ నువ్వు ఏం చేయాలా, దేవుని యందు శ్రద్ధగా చేయుటయందు ఏం చేయాలంటే మనసుంచినట్లు నీవి సంగతులను గురించి దృఢంగా చెప్పుచుండవాలని కోరుచున్నాను. ఇవి మంచివనియో మనుషులకు ప్రయోజనకరమైనవైనవనియు కానీ. అయితే దేవుడు అంటున్నాడు ఇక్కడ మనకి ఇచ్చినది ఈ కృప వలన నీతిమంతు తీర్చబడ్డం. ఆయన కృప లేనిది మనము నీతిమంతులుగా తీర్చబడలేము. నిత్య జీవంను గురించి నిరీక్షణ బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మ వలన మనకు రక్షకుడు యేసుక్రీస్తు ద్వారానే మన మీదట సమృద్ధిగా కుమ్మరించింది కాబట్టి ఇవన్నీ తెలుసుకోగలుగుతున్నాము. లేకపోతే ఈ మాట మనకు తెలియకపోతుండే. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని ఏం చేయాలంట, సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనసుంచున్నట్లు నీవి సంగతులను గురించి దృఢంగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. దేవుడు ప్రతి ఒక్కటి కూడా దేవునికి మహిమ కలగాలంటే నువ్వు ప్రతి ఒక్క దాంట్లో సత్క్రియల గురించి ఆసక్తిగా నువ్వు ఏం చేయాలంట, మనసు పెట్టాలా. మనసుంచినట్లు ఈ సంగతులు దృఢపరచాలా. దేవుని యందు మరి నువ్వు ఏ విధంగా కోరుచున్నావు, ఈ రోజు దేవుని యందు నువ్వు విధంగా జీవించగలుగుతున్నావు అంటే ఆయన ఒక సత్క్రియ చెయ్యాలా కదా. విశ్వాసం ఉంచిన వారందరూ కూడా సత్క్రియ, దేవుడు మన కొరకు ఒకటి త్యాగం చేసినప్పుడు మరి నీ జీవితంలో ఏం జరుగుతుంది? ఈ రోజు దేవుని మందు విశ్వాసం ఉంచినవా, ఆ పరిశుద్ధాత్మ దేవునికి సమృద్ధి కుమ్మరించినప్పుడు నువ్వు ఏ విధంగా దేవుని యందు ఏ విధంగా ఉంటున్నావు? ఇక్కడ పౌలు మనకి మాట చెప్తా ఉన్నాడు కదా. దేవుడు అందుకే ఏది చేసినా మనం మేలు కొరికే చేస్తాడు. ఇవి మంచివనియు మనుషులకు ప్రయోజనకరమైనవి ఉన్నవిగా గాని కదా. ప్రతి ఒక్కటి కూడా ఇవన్నీ మనుషులకి మంచివి, మనుషులకు ప్రయోజనకరమైన ఉన్నది ఇవన్నీ కూడా. ఎందుకు అంటే దేవుడు ప్రతి ఒక్కటికి తన బిడ్డల కొరకు ఏం చేస్తుంటే ఒక వారసత్వాన్ని తీసుకొని వచ్చింది కదా. ఆ వారసుడిగా నువ్వుంటే, నేనుంటే, ఆ పరిశుద్ధాత్మ నీ మీద ఉంటే నీ ప్రతి ఒక్కటి నీకు బయలుపరచబడుతుంది. కాబట్టి దేవుడు మనకు ఇవి విషయాలు తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకు అంటే దేవుని హృదయము ఏ విధంగా ఉన్నది కదా. ఎదుటి వానికి ఏ విధంగా నువ్వు బోధించగలుగుతున్నాం, ఏ విధంగా చెప్పగలుగుతున్నాము, మనలో జీవితంలో సత్క్రియ జరుగుతున్నదా అది మనము చూడాలా. మనలో మంచి క్రియ జరుగుతున్నదా, ఎదుటికి ఏ విధంగా చేయగలుగుతున్నాము. ఎందుకంటే పౌలు మరి విషయాలన్నీ తెలియజేస్తా ఉన్నాడు.
అది దేవుడి వలనే మనకు బయలుపరచబడుతుంది కదా. దేవుని వలనే మనకు అన్ని కలుగుతాయి. కాబట్టి నువ్వు దేవుడికి అట్లా ఏ విధంగా ఉంటున్నావు. అందుకే ఆయన అంటున్నాడు, ఆయనకు పరిశుద్ధాత్మ చేత అన్ని ప్రేరేపింపబడ్డాయి. ఈ పౌలకు అనేకమైన విషయాలు తెలుస్తా ఉన్నాయి. అందుకే ఆయనకు ఒక ఆ వేదన, ఆ దుఃఖము దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఆ హృదయం ఏ విధంగా ఉన్నది చూడు. దేవుడు తన బిడ్డల కొరకు అనేకమైన బయలుపరచాలనుకుంటాడు, అన్ని చెప్పాలనుకుంటాడు. కానీ మన హృదయము దేవునితో ఏకము కాలేకపోతుంది కదా. శరీర బలహీనత వలన మనం దేవునితో మనము ఏకం కాలేకపోతుంది. ఎందుకంటే ఏకాంతంగా కూర్చొని ఆయన సంధిలో కూర్చొని మనం దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడులో ఉన్న ప్రతి ఒక్కరిని నీకు బయలుపరచబడుతుంది. ఆనాడు పౌలుతో అదే విషయాలు దేవుడు బయలుపరిచింది. ఈ రోజు కూడా దేవుడు అదే ఆత్మ దేవుడు సమృద్ధి కుమ్మరిస్తున్నాడు. కాబట్టి అదే ప్రేరేపణ మనకు కూడా కలుగుతుంది. కానీ మనము దాన్ని గుర్తెరగలేకుంటున్నాం. కానీ దేవుడు ప్రతి ఒక్క బిడ్డకు అదే సమానత్వంగా మనకి ఇచ్చిండు. కానీ మనము కనుక్కుంటలేం, దేవుడికి దూరంగా ఉంటున్నామని తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఈయనకు అదే వేదన, ఈ పౌలుకి అదే దుఃఖము, అదే హృదయంలో ఉన్న మానని వేదన. ఇవన్నీ చెప్పాలా దాని ఇజ్రాయేల్ ప్రజలకి, ఈ శరీరకమున్న ఇజ్రాయేల్ ప్రజలకి ఒక ఆత్మీయ ఇజ్రాయేల్గా తయారు చేయడానికి ఆయన ఒక పూనుకున్నాడు అనమాట. ఆయన ఒక వాగ్దానం చేసుకొని వచ్చిండు దేవుని దగ్గర నుంచి, నేను ఈ విధంగా వీళ్ళకి ఎక్కడైనా బోధికి దేవుని సన్నిధికి తీసుకొని రావాలని. ఎందుకంటే ఆయన కూడా ఒక మూర్ఖంగా జీవించిన దేవుని సన్నిధి. ఎందుకంటే ఆ బలహీనతలు ఆయనని దేవుని రాజ్యానికి చేరలేవు. సువార్తని ప్రకటించనీకి చేయకుండా అన్ని అడ్డగిస్తా ఉన్నాయి. అందుకే తన శరీర బలహీనతల్లో ఆయన ఏమనుకుంటున్నాడంటే తన శాపగ్రస్తుడా ఎన్నుకుంటా ఉన్నాడు కదా, తన నిందలుగా ఆయన వేసుకుంటా ఉన్నాడు. ఏమని అనుకుంటున్నాడంటే, అందుకే దేవుడు మరి ఆయనకు బయలుపరిచింది ఇదే కాబట్టి ఆయన అదే అంటున్నాడు కదా. తనలో ఉన్న సహోదరుని ప్రతి ఒక్కరిని కూడా ఆయనకు దేవుడు సాక్ష్యం ఇస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ యందు మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చిన సాధ్యమైన దేహ సంబంధులైన నా సోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై ఏం చేస్తున్నాడు, శాపగ్రస్తుడు ఉండకూడదును అంటున్నాడు అన్నమాట. చూడు, దేవుడికి దగ్గరగా జీవించే వాళ్ళ దాంట్లో ఈ విధంగా దేవుడు తెలియజేస్తా ఉంటాడు ఆ హృదయంలో. చూడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాలంటే నువ్వు దేవుడికి దగ్గరగా జీవించినప్పుడు నీకు అన్ని గుణమైన సంగతులు అన్ని బయలుపరుస్తూ ఉంటాడు. అవన్నీ మనము తీసుకోవాలా కదా, ఆసక్తి కలిగి దేవుడు ఏం చెప్తుంది దాని ప్రకారంగా మనము జీవించాలా. ఎందుకంటే ఈ చివరి దినాల్లో భయంకరమైన దినాల్లో ఉండబోతున్నాం. ఇవన్నీ కూడా మరి ఏ విధంగా తెలియజేయటం ప్రజలకి కదా, మనంతరం మనము ఏమీ చెయ్యలేము కదా. అందుకే పౌలు అంటాడు, ఇది దేవుని వలననే సాధ్యమవుతుంది కానీ మనుషుల వల్ల సాధ్యము కాలేదు. దేవుడు నీ వంతులో నీకేం పెట్టిండో, వేరే వాళ్ళ వంతులో, బ్రదర్ సిస్టర్ వాళ్ళ వంతులో ఏమేమి ఇచ్చినాడో దేవుని కృప అంత అధికంగా పరిశుద్ధాత్మ మరి నింపి దేవుడు అందరికీ కుమ్మరిస్తున్నాడు. కాబట్టి దాని వాగ్దాన ప్రకారంగా మనం జీవించినప్పుడు దేవుడు సంగతులన్నీ నీకు బయలుపరుస్తాడు కదా. ఈ కడవరి దినాల్లో మరి ఎవరికి ఏ ఆత్మ ఉన్నదో దేవుడు మరి అనేక మంది కుమ్మరిస్తాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ సంకల్పము, ఆ చిత్తము ఏమైనదో నెరవేర్చనికి మరి దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వంతున చెప్పున తనకి దేవుడు వాడుకుంటా ఉంటాడు. మరి ఆ వంతు ప్రకారంగా మనము దేవుడు ఇచ్చినప్పుడు మనం తీసుకోకుండా ఉంటుమా అని మనం ఒకసారి ప్రశ్న వేసుకుందాము. ఎందుకంటే దేవుడు తన బిడ్డలకు అన్ని పంచి పెట్టాలని ఎంతగానో ఆశిస్తా ఉన్నాడు. ఎందుకంటే పౌలు ఇక్కడ రోమ దాంట్లో కూడా అదే విధంగా చెప్తా ఉన్నాడు, వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాడు. అబ్రాహాం నుంచి కాలం నుంచి ఇప్పటి వరకు ఆయన అనేకమైన విషయాల వరకు తెలియజేస్తా ఉన్నాడు. మరి స్టెఫెన్ కూడా అదే విధంగా తెలియజేసినప్పుడు పౌలు ఆ విధంగా కొట్టి చంపేసిండు. చూడు, అదే దేవుడు మళ్ళీ ఆయనను పట్టుకొని అదే విధంగా వాళ్ళకు తెలియజేస్తుంది. కానీ చాలా ప్రయాసపడతా ఉంటాడు. ఆయనకు ఒక దుఃఖము, ఒక వేదన, అది చల్లారలేకపోతుంది, చెప్పలేకపోతుంది. ఎంత చెప్పినా తను తీర్తలేదు ఆయనకు. ఎందుకంటే దేవుడి ఆత్మ ఆ విధంగా ఉంటది, ఆ పరిశుద్ధాత్మ దేవుడు. ఈ రోజు నువ్వు దేవుని పరిశుద్ధాత్మను నడిపింపబడితే ఆ వేదన నీకు ఉంటది కదా. ఆ పౌలుకున్న ఆత్మ నీలో ఉన్నది కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మరి దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆ వేదన మానకుంటది, మన బ్రదర్లకు ఉంటది, సిస్టర్లకు ఉంటది, ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఎదుటి మనిషి నశించట ఎవరికి కూడా ఇష్టం ఉండదు. ఎందుకంటే ఎవరన్నా బాధలో వేదన ఉన్నప్పుడు ఆ బాధ మనకు కలుగుతా ఉంటది. వాళ్ళ కొరకు మనం ప్రార్థిస్తా ఉంటాం, అడుగుతా ఉంటాం. అది ఎవరు వింటారు? దేవుడు. అందుకే దేవుని వల్లనే సమస్తము సాధ్యమైతది. అందుకే దేవుని మాట తప్పిపోదు, వ్యర్థము కాదు. ఒకరోజు కాకుండా ఒకరోజు నెరవేర్చది. ఆయన ఆత్మీయరకంగా, శరీరకంగా ప్రతి ఒక్కటి మాట అది నెరవేర్స్తాడు దేవుడు. కానీ మనము ఒకటి చేసి ఒకటి చేయి మర్చిపోతాం. కానీ అది దేవుడు తన బిడ్డల కొరకు అనేకమైన విషయాలు చూపించి నెరవేరుస్తా ఉంటాడు.
ఎందుకంటే తన బిడ్డలకు ఏం చెయ్యాలా, ఎట్లా పోషించాలా, ఎట్లా పెట్టాలా, ఆత్మీయంగా శరీరంగా ఈ లోకంలో ఉన్నందుకు తన బిడ్డలకి ఏమేం కావాలో అన్ని తెలుసు దేవుడికి. కానీ నువ్వు దేవుని పట్ల ఆసక్తి లేకపోతే దేవుడు ఏది కూడా నీకు చెయ్యలేడు. ఎందుకంటే అది దేవుడు, అది మనుషుల వలన దేని కూడా పొందలేదు కదా. దేవుని అందే మనము పొందగ, అది యేసుక్రీస్తు ద్వారానే మనకు బయలుపరచబడుతుంది, లభించబడుతుంది, ప్రతి ఒక్కటి మనము తీసుకోగలుగుతాము. దాని గురించే మన ప్రయాసము కదా. పౌలు ప్రతి ఒక్క మాట కూడా అదే తెలియజేస్తా ఉంటాడు. ఎందుకంటే ఆయన మానవ శరీరంలో పౌలు కూడా ఈ లోకంలో జీవించింది కాబట్టి ఆయనకున్న ప్రతి ఒక్కటి కూడా మనకు తెలియజేసి అనేకమైన పత్రికలు రాస్తా ఉంటాడు. ఆయన ఏ విధంగా కష్టపడ్డాడు, దేవుని సేవలో ఏ విధంగా ఉన్నాడు కదా. ఈ లోకంలో శరీరంలో ఉండి మరి అనేకమైన ప్రయాసలు పడ్డాడు. మరి ఆత్మ కొరకు, ఆత్మల భారం కొరకు కూడా ఆయన ప్రార్థించి మరి ఆయన సువార్త ప్రకటించిండు. ఇవి ఒట్టిగా మరి పెట్టలేదు పౌలు కదా. తన పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుతోని, దుఃఖంతోని, వేదనతోని, మరి కలవరతో అనేకమైన విషయాలు తెలియజేయాలని రాస్తూ ఉన్నాడు. ఇది చదివినప్పుడు మన హృదయం కూడా ఉప్పొంగుతుంటది. అనేకమైన విషయాలు, ఇందులో చాలా విషయాలు దేవుడు బయలుపరుస్తా ఉంటాడు. ఎందుకంటే ఇవన్నీ చదువుతుంటే దేవుడు ఇంకా నీకు, దేవుడి ఈ చివరి దినాల్లో నీతో కూడా దేవుడు మాట్లాడి మరి పౌలు కన్నా ఎక్కువ శక్తి నీకిచ్చి ఇంకా బలంగా వాడుకొని కూడా శక్తిమంతుడు మన దేవుడు. ఆ పరిశుద్ధాత్మనే అగ్నిభిషేకము దేవుడు మనకిస్తున్నాడు. మరి నీకు దేవుడు మరి ఏమి ఇయ్యాలనుకుంటుండో దాని ప్రకారంగా మనము దేవుని ప్రకారంగా జీవిస్తే దేవుడు మనకు కూడా అనుగ్రహిస్తాడు. చిన్న వాక్యము దేవుడు దీవించిన గాక. ప్రార్థన చేద్దాము. సర్వశక్తిమంతుడా, జీవంగల తండ్రి, నీకు వందనాలు. మరి పౌలతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రంలో నాయన. తండ్రి, నీ పరిశుద్ధాత్మ చేత మీరు అనేకమైన విషయాలు మీరు మాట్లాడుతున్నారు ప్రభా పౌల దగ్గర. దేవా, అవే విషయాలు మాతో కూడా మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలైనా. తనకు బహు దుఃఖంగా తన హృదయంలో వేదన ఉంది నాయన. తండ్రి, అది నీ ద్వారానే సాధ్యం నాయన. ప్రభా, నీకు వందనాలు ప్రభా. తండ్రి, మరి ప్రతి ఒక్క దాంట్లో కూడా పరిశుద్ధాత్మ చేత నడిపిస్తున్నారు ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు. మీరు సత్యమే చెప్పిన మాటను బట్టి నీకు వందనాలు ప్రభా. అయితే ప్రభా, ఈ దేవుని మాట తప్పిపోయినట్లు కాదు నాయన. తండ్రి, నీ మాట చొప్పున మేము నడవాలనైనా తండ్రి, ఎండ్ల కూడా మేము తప్పిపోకుండా సాక్షిగా మేము జీవించాలా. తండ్రి, నీకు విరుద్ధంగా ఉంటే మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం నాయన. నా తండ్రి, నీకే స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన. నీ వాగ్దానము, నీ సంకల్పం ఏమైందో దాని ప్రకారంగా మేము జీవించాలా తండ్రి. మేము ఎండ్ల కూడా తప్పిపోకుండా సహాయం చేయండి నా తండ్రి. పరిశుద్ధమైన దేవా, నీకే వందనాలు నాయన. నీ ద్వారానే మేము, యేసుక్రీస్తు ద్వారానే మేము ప్రతి ఒక్కటి మేము పొందుకున్న శక్తి మాకు దయచేయండి తండ్రి. యేసు ప్రతి ఒక్కటి దేవా నీ ద్వారానే మేము బయలుపరచబడ ప్రతి ఒక్కటి మేము తీసుకోవాలా ప్రభా. మీ శక్తి చేత పొందుకున్న శక్తి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాలా. దేవా, నీకు వందనాలు దేవా. ఇది మనుషుల వలన ఏది కూడా మేము పొందలేం నాయన. ఈ లోకంలో ఎవరు కూడా ఏది చేసినా మేము తీసుకోలేం నాయన. అది నీ ద్వారానే జరుగుతుంది నాయన. తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే దేవుడు ప్రభా, నీకు వందనాలు. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలైనా. నువ్వు దేవా యేసు ప్రభాను సమృద్ధిగా కుమ్మరించినావు ప్రభా. నీ పరిశుద్ధాత్మ చేత ప్రతి బిడ్డని మీరు ముద్రించుకున్నారు ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు. మేము బలహీనులమై అది పొందుకోలేకపోతున్నాం దేవా. నేను గుర్తెరగలేకుంటున్నాం నాయన. మాలో అనేకమైన బలహీనతలున్నాయి. మాలో ఎటువంటి పాపమున్న క్షమించమని సంధిలో అడుగుతున్నాం నాయన. తండ్రి, నీకు వందనాన్ని సమృద్ధి అయిన నీ పరిశుద్ధాత్మ కుమ్మరింపబడును గాక నాయన. తండ్రి, నీ మాట చొప్పున నడవాలా దేవా. మళ్ళీ ఎటువంటి పాపం క్షమించమని అడుగుతున్నాం నాయన. తండ్రి, నీకు వందన. నీ కృప వలనే దేవా మేము నీతి మంత్రిగా తీర్చబడ్డాం ప్రభా. నిత్య జీవం గురించి దేవా మేము వారసులమైనాం నాయన, ఆ పరిశుద్ధాత్మ ద్వారా ప్రభా. తండ్రి, నీకు వందనాలు దేవా. నీ పరలోక రాజ్యంలో ఏమైనా అది బయలుపరచనీకి మీరు అనేకమైన సంగతులు తెలియజేస్తున్నాం. మేము గుర్తెరకుంటున్నాం నాయన. అవన్నీ మేము పొందుకోవాలా దేవా. యేసు ప్రభ దాని ప్రకారంగా మేము జీవించాలా నాయన. నీ రాకడ త్వరలో ఉంది ప్రభా. మేము సిద్ధపడాలా, అనేక మంది సిద్ధంగా తయారు చేయాలా. మాలో ఎటువంటి బలహీనతలు ఉంటే కొట్టివేమని అడుగుతున్నాం నా తండ్రి. నీకే స్తోత్రం. పతకొబ్బడిని ఏర్పరచుకున్నావు నాయన. అందరి బట్టి నీకు వందనాలు. ఈ లోకంలో ఎంతమందికి సువార్త అందలేదో ప్రభా, అందరికీ సువార్త అందాలా. వాళ్ళు నీ కృపలో భద్రపరచబడాలా ప్రభా. దేవానికి వందనాలు. యేసుక్రీస్తు ద్వారా ప్రభా నీతి మంత్రులుగా తీర్చబడాలా ప్రభా. వాళ్ళు కూడా నిత్య జీవానికి వారసులా కూడా మీరు సహాయం చేయండి దేవా. నీ పరిశుద్ధాత్మ చేత ముద్రించుకోండి నాయన. తండ్రి, ఎక్కడైతే పాపం పొంచుందో అక్కడ అధికంగా నీ కృప పొందబడును గాక నాయన. అలాంటి శక్తి దయచేసి పతొక్కడిని ఏర్పరచుకొని రాకడకి స్థపరచుకొని ప్రతొక్క మహిమ నీకే చెల్లిస్తున్నాం నాయన. నా ప్రభా నీకు వందనాలైనా. ఎవరు కూడా యేసు ప్రభా చనిపోకుండా, నశించకుండా కాచి కాపాడండి, భద్రపరచండి తండ్రి. నీకు వందన. రాత్రి కాలం మందు యేసు ప్రభా ఇంకా అనేకమైన విషయాల చేత మీరు మాతో మాట్లాడండి ప్రభా. బయలుపరచండి దేవా. నీ పరిశుద్ధాత్మ నడిపింపు చేసిన దేవా నీకే కోట్లాది వందన స్తోత్రంలో చెల్లిస్తున్నాం. మీరు రాకడకి మమ్మల్ని అందరి సిద్ధపరచుకోండి తండ్రి. నీకు వందనాలు. మేము సేవకుని బలమైన పాత్రగా మేము వాడపడాలా ప్రభా. నీకు ఇష్టం వచ్చిన పాత్రగా మేము వాడటం శక్తి మాకు దయచేయండి దేవానికే వందనాలు ప్రభా. ప్రతి కుటుంబం అంతా సేవ కొరకై వాడబడాలా. అద్భుతంగా ఆశ్చర్యంగా మీరు వాడుకొని నీ సాక్షిగా నిలవటకు శక్తి మాకు దయచేసి నీ పరిశుద్ధాత్మ చేత ముద్రించుకోమని, రాకడకే సిద్ధపరచుకోమని నజరేయుని యేసుక్రీస్తు మడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మనోజ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. సిస్టర్ ప్రైజ్ లార్డ్. ఆశీర్వాదం ఏంటి బ్రదర్? మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుండు గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్ సిస్టర్స్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.